హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విహాన్షి అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో గుప్త సామ్రాజ్యం గురించి అయితే తెలుసుకుందాం. మనం ముందు వీడియోస్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ ఏజ్, జైనిజం, బుద్ధిజం, 16 మహాజానపదాస్, మగధ సామ్రాజ్యాన్ని పాలించినటువంటి 4 రాజ్యాల గురించి థియరీ పార్ట్ మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే తెలుసుకున్నాం. సో ఇప్పుడు గుప్త సామ్రాజ్యం గురించి అయితే తెలుసుకుందాం. అసలు గుప్త సామ్రాజ్యం ఏ శకం నుండి అంటే ఏ శకం వరకు పాలించబడింది, అందులోని రాజులు ఎవరెవరు, వారి గురించి అయితే తెలుసుకుందాం. భారతదేశంలోని ఒక హిందూ సామ్రాజ్యం గుప్త వంశపు రాజులచే సుమారు 280 నుండి 550 వరకు అయితే పాలించబడింది. ఓకే, ఈ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో గుజరాత్, రాజస్థాన్లోని కొంత భాగం, పశ్చిమ భారతదేశం, బంగ్లాదేశ్ ప్రాంతాలకైతే విస్తరించింది. పాటలిపుత్ర అంటే ప్రస్తుతం బీహార్ రాజధాని పాట్నా, వీరి రాజధానిగా ఉంది. అప్పుడు శాంతి అభివృద్ధి ధ్యేయంగా సాగినటువంటి ఈ వీరి పరిపాలన శాస్త్రీయ కళారంగాలలో విస్తృత అభివృద్ధిని సాధించింది. చరిత్రకారులు గుప్తుల కాలాన్ని హాను సామ్రాజ్యం, టాంగు సామ్రాజ్యం, రోమను సామ్రాజ్యంతో సమానంగా పోలుస్తారు. గుప్తుల కాలాన్ని భారతదేశపు స్వర్ణయుగం అని కూడా పిలుస్తారు. ఈ కాలంలో భారతదేశపు శాస్త్ర పరిజ్ఞానం, గణితం, ఖగోళ శాస్త్రం, తత్వశాస్త్రం బాగా ప్రాచుర్యం పొందాయి. గుప్తా డైనస్టీ ఇంట్రడక్షన్ పార్ట్. ఈరోజు మనం గుప్తా డైనస్టీ గురించి చూద్దాం. గుప్త సామ్రాజ్యం భారతదేశ చరిత్రలోనే అత్యంత గొప్ప రాజవంశాలలో ఒకటి. ఈ కాలాన్ని గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ స్వర్ణయుగం అని పిలుస్తారు. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఈ కాలంలో విద్య, సాహిత్యం, విజ్ఞానం, గణితం, ఖగోళ శాస్త్రం, కళలు మరియు వాణిజ్యం కూడా అభివృద్ధి చెందాయి. సో అందుకే భారతదేశ స్వర్ణయుగం లేదా గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు గుప్త సామ్రాజ్యాన్ని. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ద గుప్తా ఎంపైర్ వాస్ ఎస్టాబ్లిష్డ్ అరౌండ్ 320 AD అండ్ లాస్టెడ్ అంటిల్ అబౌట్ 550 AD. అంటే క్రీస్తు శకం 320లో స్థాపించబడి 550 వరకు అయితే కొనసాగింది ఈ సామ్రాజ్యం. ఓకే, నెక్స్ట్ ద ఫౌండర్ ఆఫ్ ద గుప్తా డైనస్టీ వాస్ శ్రీగుప్త. గుప్త రాజవంశ స్థాపకుడు ఎవరు అంటే శ్రీగుప్తుడు. ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ హవెవర్ చంద్రగుప్త వన్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ పవర్ఫుల్ ఎంపైర్. అయితే శక్తివంతమైనటువంటి గుప్త సామ్రాజ్యానికి పునాది వేసినటువంటి రాజు ఎవరంటే చంద్రగుప్తుడు మొదటివాడు. ఓకే, సక్సెస్ దాన్ని పవర్ఫుల్ గా ఎంపైర్ ని పవర్ఫుల్ గా తయారు చేసింది మాత్రం చంద్రగుప్త వన్. స్థాపించింది మాత్రం ఎవరు? శ్రీగుప్తుడు. హీ స్ట్రెంథెన్డ్ హిస్ కింగ్డమ్ బై మ్యారీయింగ్ కుమారదేవి, ఏ లిచ్చవి ప్రిన్సెస్. లిచ్చవి రాజకుమార్తెను కుమారదేవిని వివాహం చేసుకోవడం ద్వారా ఆయన రాజ్యాన్ని మరింత బలపరిచాడు చంద్రగుప్త వన్. నెక్స్ట్ హిజ్ సన్ సముద్రగుప్త గ్రేట్లీ ఎక్స్పాండెడ్ ద ఎంపైర్ త్రూ మిలిటరీ కంపెయిన్స్. ఆయన కుమారుడు ఎవరు? చంద్రగుప్త వన్ కుమారుడు సముద్రగుప్తుడు. ఎవరు? సముద్రగుప్తుడు అనేక విజయయాత్రల ద్వారా కూడా గుప్త సామ్రాజ్యాన్ని విస్తరించాడు. హీ ఈస్ ఆఫెన్ కాల్డ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. సముద్రగుప్తుడిని భారత నెపోలియన్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్ లిటరేచర్, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఆర్ట్ రీచ్డ్ గ్రేట్ హైట్స్. గుప్తుల కాలంలో సాహిత్యం, విజ్ఞానం, గణితం మరియు కళల అత్యున్నత స్థాయిని కూడా చేరుకున్నాయి. ద ఫేమస్ పోయెట్ కాళిదాస లివ్డ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ప్రసిద్ధ కవి కాళిదాసు ఈ కాలానికి చెందినవాడు. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, చూసుకోండి. The great mathematician and astronomer Aryabhatta also belonged to Gupta period. So ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, ఇంపార్టెంట్. ప్రఖ్యాత గణిత ఖగోళ శాస్త్రవేత్త అయినటువంటి ఆర్యభట్టుడు కూడా గుప్త యుగానికి చెందినవాడు.
The Gupta rulers encouraged education, religion, trade and culture. గుప్తా రాజులు విద్య, మతం, వాణిజ్యం మరియు సంస్కృతిని కూడా ప్రోత్సహించారు. లేటర్, డ్యూ టు ద హున్ ఇన్వేషన్స్ అండ్ ఇంటర్నల్ వీక్నెస్ ద గుప్తా ఎంపైర్ డిక్లైన్డ్. తర్వాత హూన్ల దండయాత్రలు మరియు అంతర్గత బలహీనతల కారణంగా గుప్త సామ్రాజ్యం అనేది పతనమైంది. ఓకే, ఇక్కడ క్విక్ రివిజన్ చూసినట్టయితే గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా అంటే ఏంటిది? గుప్త రాజ్యం అనేది గోల్డెన్ ఏజ్ ఆఫ్ ఇండియా, భారత స్వర్ణయుగం. ఫౌండర్, గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? శ్రీగుప్తుడు. ద ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనెస్టీ, శ్రీగుప్త. నెక్స్ట్ పవర్ఫుల్ రూలర్ ఎవరంటే ఇక్కడ చంద్రగుప్తుడు. చంద్రగుప్తుడు 1. నెక్స్ట్ గ్రేట్ కాంకేర్ ఎవరు? సముద్రగుప్తుడు. గ్రేట్ పోయెట్ కాళిదాసుడు. గ్రేట్ సైంటిస్ట్ ఆర్యభట్టుడు. పీరియడ్, గుప్తా డైనెస్టీ కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే క్రీస్తు శకం 320 నుండి 550 వరకు. నెక్స్ట్ డిక్లైన్ స్టేజ్ ఎప్పుడు, కారణాలు ఏంటంటే హూణుల దండయాత్రలు మరియు అంతర్గత బలహీనతలు. ఓకే, ఇది గుప్తా డైనెస్టీ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్. సో మన నెక్స్ట్ వీడియోలో గుప్తా డైనెస్టీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధమైనటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ అడుగుతారో చెప్పుకుందాం. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.